రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రాజశ్రీ గారు, ప్రకృతిని కూడా మనం గురువుగానే భావిస్తాం కదండి. అసలు అమ్మవారు పూజ చేసేటప్పుడు కూడా ఓం ప్రకృతి ఆయన మహా అనుకుంటాం కదా. ఆ గురువుగా భావిస్తాం, ఎలా భావిస్తాం అన్నది మీరు వివరిస్తారా? ప్రకృతి అంతా కూడా గురువేనండి. మనం ప్రకృతి నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయండి. ప్రకృతిలో ప్రతిదీ కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని పూజించడం అనేది మన భారతీయ నరనాల్లో ఉన్నదండి. మనం ఉగాది పండుగ చేసుకోవడం కూడా చైత్రమాసంలో చెట్లన్నీ కూడా చిగురించి చక్కగా కళకళలాడుతూ పచ్చపచ్చగా ఉంటుంది కాబట్టి అదొక పెద్ద పండగలాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అవునండి, ప్రకృతినే ఒక మాతగా దేవుడిగా భావించి మనం పండగ చేసుకుంటాం ఉగాదిని. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి చిన్న మొక్క, చివరికి గరిక, మళ్ళీ వినాయక చవితి రోజు కూడా చూడండి ప్రకృతినే కదా, ప్రకృతినే ఆరాధిస్తాం. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని రకాలైన ఔషధ గుణాల చెట్లు, మొక్కలన్నీ ఆ పత్రాలు తీసుకొచ్చి ఆయనకి సమర్పిస్తాం. దానివల్ల ఆ గాలి పీల్చడం వల్ల మనకు ఆరోగ్యం. అవునండి, స్వామితో పాటు మనకు కూడా ఆరోగ్యం. ఆరోగ్యపరమైనవే ఇవన్నీ కూడా మన దీంట్లో ఉన్నాయండి. ఇలాగే తులసి మాట గురించి మనం చెప్పాల్సిందేం లేదు. తులసి చెట్టు గురించి నేను తులసి చాలీసా కూడా రాశాను ఒకటి. తులసిని ఇంటి ముందర ఉంటే ఎన్నో ఉపయోగాలండి. ఈవెన్ సర్పాలు కూడా ఇంటి లోపలికి రావట. ఇంటి ముందర పెట్టుకుంటే తులసి చెట్టు సర్పం కూడా రాదు లోపలికి. అట్లా ఎన్నో రకాలుగా మనని అది కాపాడుతూ ఉంటుంది. అట్లా తులసి చెట్టు, అట్లా దొరదగుంట ఆకని, ఈ ఆకని, రకరకాల ఆకులతోటి ప్రతి ఆకుని మనం పూజలో వినియోగిస్తూ ఉంటాం. ఏకవింశతి పత్రాలు అని చెప్పి వినాయకుడి పూజలో కూడా పెట్టుకుంటాం. అలాగే ఈ మధ్య చిన్న తమాషా కథ ఉంది. మన ప్రకృతి ఆరాధన గురించి ఒక చిన్న కథ ఉందండి. అయితే కథ కూడా చెప్పండి, వింటాం. అక్బర్ బీర్బల్ కథలు మనం వింటూనే ఉంటాము. అవునండి. అక్బర్ ముస్లిం, ఆయన బీర్బల్ ఏమో ఆయన మంత్రి, చాలా తెలివి గలవాడు. ఈ బీర్బల్ వల్లనే అక్బర్ కూడా అంత మంచి ప్రచారము, చాలా మంచివాడని ప్రచారం కూడా వచ్చింది అతని వలన, బీర్బల్ చేసే పనుల వలన. అయితే ఒకసారి ఈ బీర్బల్ అక్బర్ దగ్గరికి రావడానికని కొంచెం సమయం ఆలస్యంగా వచ్చాట అతని సభకి. వచ్చినప్పుడు కొలువుకి ఆలస్యంగా వస్తే అక్బర్ కాస్త కోపం వచ్చింది. ఎందుకంటే బీర్బల్ పక్కన ఉంటేనే అక్బర్ ఎంతసేపటికి సంతోషంగా ప్రతిదీ ఆయన మీద వేసి నడిపిస్తూ ఉంటాడు. మన అతనికి తెలియని బలం అతని దగ్గర ఉంది, బీర్బల్ దగ్గర. బీర్బల్ సభకు ఆలస్యంగా వచ్చేసరికి అక్బర్ కాస్త కోపం వచ్చి, ఏమయ్యా బీర్బల్, నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు ఏంటి అని అడుగుతాడు. అంటే, లేదండి ఇవాళ మా అమ్మగారి పూజ చేసి వచ్చాము, అందుకోసం కొంచెం ఆలస్యమైంది. ఎవరయ్యా మీ అమ్మగారు? అమ్మగారికి పూజ చేయడం ఇంత ఆలస్యం ఏంటి అంటే, మా అమ్మ తులసి మాత అండి, తులసి మాతకు పూజ చేసుకుని వచ్చాను అని అంట. అంటే తులసి మాత, అదే తులసి ఆకులు కదయ్యా అవి, చెట్టు, దానికి చేసిచ్చి నువ్వు ఎక్కడికి ఆలస్యంగా వచ్చావా అని కోపగించి ఆ భటుల్ని పిలిచి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ తులసి ఇవన్నీ తీసుకొచ్చి ఇవేనా మీ దేవుడు, ఇదేనా మీ అమ్మ, ఇదేనా మీ దేవుడు అని దాన్ని తుంపేసి అవతల పడేస్తాడు. పడేస్తే సరే ఊరుకుంటాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఆలస్యంగా వస్తాడు బీర్బల్. ఇవాళ ఎందుకయ్యా ఆలస్యంగా వచ్చానంటే, ఇవాళ మా నాన్నగారు పూజ చేసుకుని వచ్చానండి, గుడికి వెళ్ళి వచ్చానంటాడు. మీ నాన్నగారు ఎవరయ్యా అంటాడు. మా నాన్నగారు దొరదగుంటాకండి అంటాడు అనమాట. దొరదగుంటాక అదేమాకయ్యా, ఆకు కూడా నాన్నగారేనా, అది కూడా దేవుడేనా, మీరు ప్రతిదీ దేవుడే అంటారా, మీరు చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి ఆ దొరదగుంటాకుని పట్టుకురండి అయ్యా అంటాడు. ఈ బట్టలు పోయి ఆ దొరదగుంటాకంతా పట్టుకొస్తాడు. ఈ అక్బర్ కోపంతో అదంతా ముక్కలు చేసి అవతల పడేసరికల్లా కాసేవాడికి దొరదలు మొదలవుతాయి ఒళ్ళంతా. అదేంటి ఇట్లా ఉంది అనుకుంటే ఒళ్ళంతా దొరదలు వచ్చేస్తుంటాయి. ఏమయ్యా బీర్బల్, ఏమిటో ఇదన్నా మీ దేవుడన్నా, ఈ దేవుడు ఇట్లా దొరదలు వస్తున్నాయంటే, అవునండి మా నాన్నగారు దేవుడే, ఆయన కొంచెం కోపం ఎక్కువ అండి మా నాన్నగారికి, ఆయన ఎవరినైనా అంటే మటుకు అలాగే చేసేస్తాడండి, ఆయన కోపం ఎక్కువ, అందుకోసం మీకు ఒళ్ళంతా మంటలుగా దొరదలుగా ఉందంటే. అంటే చాలా చక్కగా చెప్పారు. అనేసరికి ఇదేమిటి మరి దీనికి ఉపాయం ఏముంది అంటే, మా నాన్నగారు కోపం వస్తే అంతేనండి అంటాడు. సరే దీనికి ఏం చేయాలయ్యా అంటే, మా అమ్మగారిని వేడుకోవాలండి అంటాడు. మీ అమ్మగారిని వేడుకోవాలి, ఇప్పుడు ఆ తులసి అన్నీ పట్టడం, అవునండి ఆవిడే మా అమ్మగారిని మా నాన్నగారిని శాంతింపజేయగలది, నేనైతే ఏం చేయలేనండి అంటాడు. అయితే ఆ తులసాకులు పట్టరండి అంటే పట్టుకొస్తారు. ఆ తులసాకులు మళ్ళీ ఇట్లా రబ్ చేసి ఇట్లా పూసుకుంటే కొంతసేపు ఉపశమనం కలుగుతుంది అనమాట. అంటే మా అమ్మ నాన్న ఎంత గొప్ప వాళ్ళు చూశారు కదా, నాన్నలు ఎప్పుడు కూడా దురదగుంటాకులల్లే ఉంటారు, వాళ్ళ కోపం ఎక్కువ, నాన్నను శాంతింప చేసేది అమ్మేను, కాబట్టి మేము అందుకోసం వాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తాము. దాంట్లో ఉండే ఔషధ గుణం మీకు తెలిసింది కదా, తులసాకులో ఉండేది, దీంట్లో ఔషధ గుణం మీకు తెలిసింది కదా, ఇది కూడా మందుల్లోకి పనికొస్తుంది, అందుకోసం ప్రతి చెట్టు చేయమని మేము
దేవుడిగా ప్రకృతినే భగవంతుడిగా ఆరాధిస్తాం కదండి. ఆరాధిస్తాము అని చెప్తాడు అనమాట. అది చూడండి, బీర్బల్ ఎంత తెలివిగా చెప్పారు రాజుగారికి. అవును, చాలా మంచి విషయం తెలియజేశారండి.